హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే మెగా డిఎస్సికి సంబంధించి ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి. రేపు మనకి ఫైనల్ లిస్ట్ రాబోతుంది కాబట్టి వన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎంపిక జాబితాను జిల్లా కమిటీ ఆమోదించిన తర్వాత రాష్ట్ర అధికారులకు అందిస్తారు. అక్కడి నుంచి మనకు ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి రేపు వచ్చే ఫైనల్ లిస్ట్లోనే ఏ మేనేజ్మెంట్కి సెలెక్ట్ అయ్యారు అనేసి తెలిసే అవకాశం అయితే ఉంది. టుమారో వన్స్ ఫైనల్ లిస్ట్ వచ్చాక మనకు ఏ మేనేజ్మెంట్ అంటే లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీస్ ఇలా ఉన్నాయి కదా, ఆ మేనేజ్మెంట్స్ కిందకి సెలెక్ట్ అయ్యారనేది తెలుస్తుంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి నియామక పత్రాలను ఈ నెల 19న ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా ఇవ్వనున్నారు. సీఎం 16,347 మందికి అయితే ఇవ్వరు, అతి కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నియామక పత్రాలు అదే ప్రాంగణంలో ఇవ్వనున్నారు. సో ఈ నియామక పత్రంలో మనకు వచ్చేసి డిస్టిక్ ప్లస్ జాబ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ అయ్యాక స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా కొద్ది మందికే, అంటే జిల్లా నుంచి కొంతమంది అభ్యర్థులను లేదా టాప్ మెరిట్ ఉంటారు కదా వాళ్ళని, అలా వారిని సెలెక్ట్ చేసి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందజేస్తారు. కొత్త ఉపాధ్యాయుల శిక్షణకు ఏర్పాట్లు. డిఎస్సి 2020 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు డిఈఓలకు దిశానిర్దేశకం చేసింది. ఆయా సబ్జెక్టుల వారీగా సీనియర్ ఉపాధ్యాయులను రీసోర్స్ పర్సన్గా పంపాలని ఆదేశించింది. కొత్త ఉపాధ్యాయులకు ఎన్ఈసి 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లను అనుగుణంగా ఉపాధ్యాయ సామర్థ్య నిర్మాణం కింద శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను ఈ నెల 15 నుంచి 19 వరకు ఎన్సీఈఆర్టీ ఫ్యాకల్టీతో కలిపి ఇండక్షన్ శిక్షణ కోసం రీసెర్చ్ పర్సన్గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ శిక్షణ జిల్లా రీసెర్చ్ పర్సన్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిందని, వీరు కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చుతో సామూహిక నియామక వేడుక. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో నియామక పత్రాలు అందించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో లేదా అమరావతిలో కార్యక్రమం నిర్వహించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రకటించిన 16,347 పోస్టుల్లో పలు కారణాలతో దగ్గర 700 పోస్టు మిగిలే అవకాశం అయితే ఉంది. అభ్యర్థులను జిల్లాల నుంచి అమరావతికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులతో పాటు తోడుగా మరొకరు, ఇలా 31,000 మందిని ప్రభుత్వ ఖర్చుతో రప్పించనుంది. ఆయా అభ్యర్థులు జిల్లా కేంద్రాలకు చేరుకుంటే అక్కడి నుంచి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బస్సుల ద్వారా అమరావతికి తరలించనున్నారు. అయితే ఇప్పటికే డిఎస్సి నిర్వహణలో జరిగిన తప్పులపై అనేక విమర్శలు రావడం, ప్రభుత్వంపై నిరుద్యోగుల అసహనం, ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఈ వేడుక చేపడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్.